గుడ్ మార్నింగ్ ఆంటీ. అరే ఈ రోజు ఉదయాన్నే వచ్చావేంటి? అది యాక్చువల్లీ నేను మీకోసం ఫ్రెష్ వెజిటబుల్స్ తీసుకొచ్చాను. ఇంత పొద్దున్నే నువ్వు నా కోసం అంత దూరం నుండి తాజా కూరలు ఇవ్వడానికి వచ్చావా? అదేం లేదంటే గారు, యాక్చువల్లీ నేను వాతావరణం చాలా బాగుంది కదా, అందుకని ఉదయాన్నే జాగింగ్ బయలుదేరాను. అక్కడ పక్కనే నాకు కూరగాయల బండి కనిపించింది. అప్పుడే నాకు గుర్తొచ్చింది మీకు ఫ్రెష్ కూరగాయలు అంటే చాలా ఇష్టం కదా, అందుకని నేను మీకోసం ఈ ఫ్రెష్ కూరగాయలు తీసుకొచ్చాను. ప్రవీణ్ బాబు, అబద్ధాలను కాస్త తక్కువగా చెప్పు. అరే నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు అంత దూరం నుండి ఫ్రెష్ కూరగాయలు ఇవ్వడానికి ఎందుకు వచ్చావో నాకు తెలుసు. నువ్వు బుల్బుల్ని కలవడానికి వచ్చావు. ఉండు, నేను ఇప్పుడే తన్ని పిలుస్తాను. బుల్బుల్, చూడమ్మా ప్రవీణ్ వచ్చాడు కూరగాయలు వాడిగా నిన్ను కలవడానికి. నువ్వు కూర్చో, నేను ఇప్పుడే టీ తీసుకొస్తాను. అమ్మా కూరగాయలు. అమ్మా ఏంటి నువ్వు కూరగాయలు వాడు? ఒట్టి చేతులతో వచ్చావా? లేదు, కూరగాయలు తీసుకొచ్చాను. ఇదిగో చూడు, ఇక్కడ ఉన్నాయి. నువ్వు నా కోసం కూరగాయలు గిఫ్ట్ తీసుకొచ్చావా? ఏంటి బుల్బుల్, కూరగాయలను గిఫ్ట్ గా ఎందుకు తీసుకొస్తాను? నీకు వంట చేయడం కూడా రాదు కదా? వెరీ ఫనీ. నాకు త్వరగా చెప్పు, నువ్వు నా కోసం ఏం తీసుకొచ్చావు? నేనే స్వయంగా నీ కోసం వచ్చాను కదా, ఎందుకంటే పెద్ద గిఫ్ట్ ఇంకేముంటుంది చెప్పు. చాలు నీ జోక్లు ఆపే ప్రవీణ్. ఇప్పుడు నాకు త్వరగా చెప్పు, నువ్వు నా కోసం ఏం తీసుకొచ్చావు? ఒక నిమిషం, ఈరోజు ఏంటో నీకు గుర్తుంది కదా? ఎందుకు గుర్తులేదు? హ్యాపీ బర్త్డే బుల్బుల్. ఒక్క నిమిషం, నీ బర్త్డే మేలో వస్తుంది కదా. ఒకవేళ నీకు అడ్వాన్స్ గా పార్టీ చేసుకోవాలనిపిస్తే నాకు ముందే చెప్పాల్సింది కదా, అడ్వాన్స్ గా పార్టీ చేసి ఉండేవాడిని. ఏంటి వెరీ ఫనీ ప్రవీణ్, ఈ రోజు నా బర్త్డే అసలు కాదు. నేను నా బర్త్డేని ఫిబ్రవరిలోనే సెలబ్రేట్ చేసుకుంటాను. మరైతే ఈ రోజు ఏంటో ఆలోచించు. డోంట్ టెల్ మీ ప్రవీణ్, నీకు అసలు గుర్తులేదని. యు నో వాట్, నేను అసలు నీతో మాట్లాడను. బుల్బుల్ నువ్వు చూడు, ఈ రోజు వ్యాలంటైన్స్ డే కాదు, ఫ్రెండ్షిప్ డే కాదు, హోలీ, దీపావళి, క్రిస్మస్ ఇవేవి కాదు. నువ్వు చెప్పొచ్చు కదా ఈరోజు ఏంటి? ఈ రోజు మన లవ్ యానివర్సరీ. ఈ రోజే మనం ఇద్దరం ఒకరికొకరం ప్రపోజ్ చేసుకున్నాం. ఓ అలాగా. అయితే నీకు గుర్తుందా? అఫ్ కోర్స్ నాకు గుర్తుంది, అందుకే కదా నీకు చెప్పాను. బుల్బుల్, నా ఉద్దేశం ఏంటంటే నాకు గుర్తుంది, కానీ ఇక్కడ కూర్చొని నేను నిన్ను టెస్ట్ చేస్తున్నాను. నీకు మన గురించి ఎంత గుర్తుందో చూద్దాం. రియల్లీ నువ్వు నన్ను టెస్ట్ చేస్తున్నావా? యా. యు నో వాట్, ఐ డోంట్ వాంట్ టు టాక్ టు యు, గో టు హెల్ప్. నేను చెప్పేది నిజమే బుల్బుల్, నాకు గుర్తుంది ఈ రోజు. ఏం చేస్తున్నారు? నువ్వేదైతే అనుకుంటున్నావు అది మాత్రం చేయడం లేదు. మీరు అదే చేస్తున్నారు. నిన్న మీరు నన్ను బలవంతంగా కిస్ చేయడానికి ట్రై చేశారు. ఇప్పుడు నేను నిద్రలో ఉంటే నన్ను అవకాశంగా తీసుకుంటున్నారు. షట్ అప్. అరే నేను చెప్పాను కదా నేనేం చేయట్లేదని. నేను కేవలం తాళాలు ఇక్కడున్నాయి, తాళాలు ఇవ్వు. మీ తాళాలు ఇక్కడ నా దగ్గర ఎందుకున్నాయి? అదే నేను నిన్ను అడగాలనుకుంటున్నాను. నువ్వే దొంగతనం చేస్తుంటావు. నేను దొంగతనం చేశానా లేక మీరు దొంగిలించాలనుకుంటున్నారా? చూడు, రెండు ఒకటే అవుతాయి కదా. ముందు నువ్వు దొంగిలించావు, ఇప్పుడు నేను దొంగిలిస్తున్నాను. లెక్క సరిపోయింది, ఇవ్వు. ఏంటి? అరే ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది, నేను వెళ్ళి పడుకోవాలి. ఇవ్వు. రాత్రి అయిపోయిందా? కిటికీ బయట అసలు చీకటిగా లేదు. అది లైట్ వేసింది కదా, అందుకని. పైగా సూర్యుడు ఉదయించలేదు, అందుకని ఇది రాత్రి అవుతుంది. ఉదయం 8 గంటలైంది, ఇంకా సూర్యుడు రాలేదా? ఉదయం 8 గంటలైంది, ఇంకా సూర్యుడు ఎందుకు రాలేదు? అదే నేను ఆలోచిస్తున్నాను, సూర్యుడు ఎందుకు రాలేదు అని. ఒకవేళ సూర్యుడు ఇంకా మీరు నిద్రపోతున్నాడు. ఉదయాన్నే ఎందుకు ఇలా నాటకం ఆడుతున్నారో నాకు బాగా తెలుసు. అసలే నా అలారం మోగలేదు మీకు. ప్రవీణ్ దగ్గర నుంచి 10 మిస్డ్ కాల్సా? అంటే ఏదైనా ముఖ్యమైన విషయం ఉండుంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు? తాళాలు ఇచ్చేళ్ళు. ఎందుకు? దాంతో మీ మైండ్ ఓపెన్ చేసుకుంటారా? జరగండి. అయ్యో, కానీ తాళం ఇచ్చేసి వెళ్ళొచ్చు కదా. నో. ఈరోజు నువ్వు ఉదయాన్నే ఎంత తాజా కూరలు తెచ్చావంటే, అరే ఉదయాన్నే ఎవరైతే తాజా కూరలు తీసుకొస్తారో వాళ్ళ మొహం కూడా తాజాగా ఉండాలి కదా. ఇప్పుడేమైంది? ఎందుకు ఇలా వాడిపోయింది? మీ అమ్మాయి చాలా మొండిదంటే. అది నాకు ముందుగానే తెలుసు. చాలా పొగరు కూడా ఉంది. అది కూడా తెలుసు. దానికి జాలి దయ కొంచెం కూడా లేవు. నన్ను చూస్తే దానికి కొంచెం కూడా దయ రావడం లేదు. బాబు, మాకు తెలియని విషయం ఏమైనా ఉంటే దాని గురించి చెప్పండి. ఇవన్నీ మాకు తెలిసిన విషయాలు. తన గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే తొందరగా తనని పెళ్లి చేసేసుకోండి. అప్పుడు మాకు కూడా తన గొడవ వదిలిపోతుంది. నాకంతా వినిపిస్తుంది. నీకు వినిపించాలని కదా గట్టిగా మాట్లాడుకుంటున్నావు. ఏంటక్క మీరు మరీను అనవసరమైన మాటల్లో నన్ను బిజీగా ఉంచుతున్నారు. నేనెంతో చక్కగా సరుకుల కోసం బజార్కి బయలుదేరుతున్నాను అన్నట్టు నేనసలు ఏమీ అనలేదు. సరే విను, నువ్వు బయటకు వెళ్తున్నావు కదా, అలాగే టైలర్ దగ్గరికి వెళ్ళి అతని దగ్గర నా బట్టలు కొనున్నాయి, వాటిని ఎప్పుడు ఇస్తాడో కనుక్కోనరా. బాగుంది. నా రేషన్ దుకాణం ఏమో ఇటు, మీ టైలర్ దుకాణం ఏమో అటు ఉంది.
ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే మీరే స్వయంగా వెళ్ళరండి. నేను 2 చోట్లకి వెళ్ళి రాలేను. ఒకవేళ మీకు వీలైతే మీ ఆ ముద్దుల కూతుర్ని పంపించి అడగమని చెప్పండి. వెళ్తున్నాను. ఆంటీ గారు ఒకవేళ మీకు వెళ్లే పని ఉంటే మీరు వెళ్ళిరండి. నేనున్నాను కదా ఇక్కడ. బుల్బుల్ కూడా ఉంది కదా, నేను చూసుకుంటాను. మీరు ఒక పని చేయండి, వెళ్ళిరండి. సరే అయితే నేను ఇప్పుడే వెళ్ళొస్తాను. బుల్బుల్ బుల్బుల్ తలుపు తెరువు. ఎంతసేపు అయింది లోపలికెళ్ళి? ఈ ప్రజ్ఞ ఇంతవరకు ఎందుకు రాలేదు? ప్రజ్ఞ, మీరు ఇక్కడికి వచ్చేయండి. ఇంట్లో ఎవరు లేరు. ఆంటీ గారు కూడా ఇప్పుడే బయటికి వెళ్ళారు. బుల్బుల్ లోపలే ఉంది. మీరు త్వరగా రండి ఇక్కడికి. ఓకే. ఎక్కడుంది? ప్రజ్ఞ, థ్యాంక్ గాడ్ మీరు చాలా సరైన టైంకి వచ్చారు. లోపలికి రండి, పదండి. బుల్బుల్, నీకే చెప్పేది, ప్లీజ్ తలుపు తెరు. చూడు, ప్రజ్ఞ కూడా ఇక్కడే ఉన్నారు. చూడు ప్రవీణ్, కొంచెం అయినా ఆలోచించు. మాట్లాడడానికి ఒక లిమిట్ ఉండాలి కదా. నువ్వు నాకు ఇంకా కోపం తెప్పించుకో. బుల్బుల్ బయటకు వస్తావా ప్లీజ్? అక్క, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇంతకు అమ్మ ఎక్కడుంది? ఆంటీ నేను బయటికి పంపించాను. ఎందుకు? నువ్వు అవన్నీ వదిలే. ముందు నాకు ఇది చెప్పు, మీరిద్దరు ఎందుకు గొడవ పడుతున్నారు? నేను నా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవాలా లేక మీ ఇద్దరు గొడవని సాల్వ్ చేయాలా? అక్క, తప్పంతా తందే. తనే ముందు మొదలు పెట్టాడు. తను మా ఇద్దరు లవ్ యానివర్సరీని మర్చిపోయాడు. వదిన నాకు గుర్తుంది, కానీ తను నాకు చెప్పే అవకాశం ఇస్తేనే కదా. అక్క, తను అబద్ధం చెప్తున్నా. చాలా ఆపండి. ఇక మీరిద్దరు ఆపండి. రోజు రోజుకి చిన్నపిల్లల్లా తయారవుతున్నారు. ముందు తనే మొదలు పెట్టాడు. అయితే నువ్వంతా చెయ్యొచ్చు కదా, క్షమించొచ్చు కదా ప్రవీణ్ ని. అలా ఎలా క్షమిస్తాను? క్షమించకపోతే మరి ఇంకేం చేస్తావు? తలుపు తెరవండి. అమ్మా, అక్క, నువ్వు వెళ్ళి త్వరగా దాక్కు. ఇలా రా. ఇప్పుడే వస్తాను. అసలు మీరు తలుపులు ఎందుకు వేసినట్టు? అది ఆంటీ గారు బుల్బుల్ నా మీద అరవడం మొదలు పెట్టింది. తను ఏమందంటే ఇంట్లో గొడవ జరుగుతున్నప్పుడు అరుపులు బయటికి వినిపించకూడదని. వినేవాళ్ళకి బాగుండదు కదా. బై ద వే, మీరు ఇంత త్వరగా ఎలా వచ్చేసారు? అదేంటంటే నేను డబ్బులు తీసుకెళ్ళడం మర్చిపోయాను. ఆంటీ గారు, అది నేనేమడుగుతున్నానంటే బయట వాతావరణం బానే ఉంది కదా, ఎక్కువ వేడిగా ఏం లేదు కదా మీకు చోట్ల పట్టి? బయట చాలా వేడిగా ఉంది బాబు, అందుకే నాకు చెమటలు పట్టాయి. చూసావా, నేను అన్ని మర్చిపోతూ ఉంటాను ఇలాగే. బట్టలు తీసుకోవడానికి వెళ్తూ డబ్బులు ఇక్కడే మర్చిపోయాను. డ్రాలో ఉండుంటే తీసుకెళ్తాను. అమ్మా, ఆ, ఏం చేస్తున్నా? అరే అందులోంచి డబ్బులు తీసుకోవాలి నేను. ఎందుకు? జరుగు బుల్బుల్, డబ్బులు అక్కడ ఉన్నాయి. డబ్బులు అక్కడ లేవు కదమ్మా. అదేంటి, నేను అక్కడే పెట్టానుగా. డబ్బులు లేవు ఎందుకంటే నేను డబ్బులు తీసాను కాబట్టి. నిన్నే కదా నీకు ఇచ్చాను, మళ్ళీ ఎందుకు తీసుకున్నావు? ఇక్కడ పెట్టిన డబ్బులు కూడా అవసరం అయ్యాయా? ప్రవీణ్ కి డబ్బులు కావాలంటే నేను తనకి ఇచ్చేసాను. తను ఈ రోజు నీకు తిరిగిస్తానన్నాడు. అవునంటీ గారు, యాక్చువల్లీ డబ్బులు నేనే తీసుకున్నాను. సరిగ్గా చెప్పింది బుల్బుల్. యాక్చువల్లీ నాకు కొంచెం పని ఉంది. ఇప్పుడు ప్రాబ్లం ఏమీ లేదు, మీరు దగ్గర తీసుకోండి. ఉండి నీ బాబు, నేను తర్వాత తీసుకుంటానులే. అరే లేదంటీ గారు, మీరు టైలర్ షాప్ కి వెళ్ళాలి కదా, మీకు డబ్బులు కావాలి కదా, అందుకని తీసుకున్న తర్వాత నేను తీసుకుంటానులేండి. అమ్మా, నీకు లేట్ అవుతుంది కదా, నువ్వు టైలర్ కి డబ్బులు ఇవ్వాలి కదమ్మా. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత నా కోసం టిఫిన్ చేసి పెట్టి. నాకు చాలా ఆకలిగా ఉంది. కడుపులో ఎలుకలు పరిగెత్తున్నాయి. అరే తర్వాత వెళ్తానులే అక్కడికి. నా కూతురు ఆకలిగా ఉంది కదా, నేను ఇప్పుడే చపాతీలు చేసుకొస్తాను. అంటే అమ్మా, అది ఈ మాత్రం ఎలుకల్ని నేను కంట్రోల్ చేసుకోగలను. నేను ముందు స్నానానికి వెళ్తాను, ఆ తర్వాత నేను టిఫిన్ తింటాను. ఓకే కదా ప్రవీణ్? అవునంటీ గారు, మీరు లేట్ అయ్యారంటే బై ఎనీ ఛాన్స్ అప్పుడు టిఫిన్ నేను చేసి పెడతాను కదా బుల్బుల్ కోసం. నేనే నా చేతులతో చేస్తాను. మీరు వెళ్ళండి, ప్రశాంతంగా వెళ్ళిరండి. నిదానంగా వెళ్ళి నిదానంగా రండి, సరేనా? బాయ్. మీ ఇద్దరి మధ్య ఏం నడుస్తుందో నాకేం అర్థం కావడం లేదు. ఇందాక డబ్బుల విషయంలో కూడా అంతా కన్ఫ్యూజ్ చేసింది. ఇప్పుడేమో నువ్వు టిఫిన్ చేస్తానంటున్నావు. నేను ఇక్కడి నుంచి బయటకి వెళ్ళిపోవడమే మంచిదని నాకు అనిపిస్తోంది. అక్క, బుల్బుల్ చూడు, అమ్మ తిరిగి వచ్చేలోపు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం మంచిది. చూడు, మీరిద్దరు మాత్రం గొడవ పడకండి. ఓకే బాయ్. అభి, నువ్వు ప్రజ్ఞ దగ్గర సంతకాలు తీసుకుంటావని లాస్ట్ టైం నాకు ప్రామిస్ చేసావు కదా, ఏమైందా ప్రామిస్ సంగతి? ఏమనుకుంటున్నావు నువ్వు? ప్లీజ్ అభి, మాటలతో డైవర్ట్ చేయొద్దు. సరిగ్గా చెప్పు, నువ్వు సంతకాలు తీసుకుంటావా లేదా? నేను ఏదైనా పని చేయాలని డిసైడ్ అయ్యానంటే దానిని పూర్తి చేయకుండా వదిలే ప్రసక్తే లేదు. సంతకం చేయించాను నేను. పేపర్స్ ఎక్కడున్నాయి? అక్కడున్నాయి. నేను ఇప్పుడే చూస్తాను. ఇదైతే లాక్ చేస్తుంది. మరి అంత ఇంపార్టెంట్ పేపర్స్ బయట ఎవరైనా పెడతారా? లాకర్లో సేఫ్ గా పెట్టించుతారు. సరే అయితే తాళాలు ఇవ్వు. ఎప్పుడైతే నువ్వు నాకు ఈ విషయం చెప్పావో నాకు అస్సలు ఊపిరాడడం లేదు. నేను ఆ పేపర్స్ చూసేంత వరకు నాకు ఊపిరాడదు. వెంటనే తాళాలు ఇవ్వు. అయితే ఇప్పుడు నీకు ఊపిరి ఆడాలంటే కనుక నువ్వు బయటికి వెళ్ళి హాయిగా గాలి పీల్చుకున్న తర్వాత ఇంట్లోకి రావచ్చు. ఎందుకంటే దీని తాళం నా దగ్గర లేదు కాబట్టి. ఏమన్నావు నువ్వు?
ఈ డ్రాయర్ తాళం నా దగ్గర లేదు అంటున్నాను. మరైతే ఎవరి దగ్గర ఉంది? ఎందుకు ఇలాంటి చెత్త ప్రశ్నలు అడుగుతావు? ఆబ్వియస్లీ తాళాలు ముగాంబో దగ్గర ఉంటాయి. ఈ ఇంటి పెత్తనం తన చేతిలోనే పెట్టుకుంది కదా, సో అన్ని తాళాలు తన దగ్గరే ఉంటాయి. అసలు అలా ఎలా జరుగుతుంది? ఐ మీన్, ఒకవేళ నువ్వు పేపర్స్ మీద సంతకాలు తీసుకున్నావంటే ఆ పేపర్స్ నీ దగ్గర ఉండాలి కదా. సరే, అవి నీ దగ్గర లేవనుకుందాం, కనీసం తాళాలైనా నీ దగ్గర ఉండాలి కదా. లేదంటే సంతకాలు చేయించడంలో అర్థం ఏముంది? అరే తనని మోసం చేసి నేను తనతో పేపర్స్ మీద సైన్ చేయించాను. ఆ తర్వాత వాటిని నేను డ్రాలో పెట్టాను, కానీ దానికి అదే లాక్ అయిపోయింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఉదయం నుంచి ట్రై చేస్తున్నాను తాళం తీసుకోవడానికి, కానీ నాకు దొరకట్లేదు అసలు. అరే, నువ్వేదో ఒకటి చేసే లోపు తన పేపర్స్ ని చూసేసిందంటే ఐఎమ్ సారీ, బట్ నేను ఇంత రిస్క్ అస్సలు తీసుకోలేను. అలాగే నేను దీన్ని విరగ్గొట్టే రిస్క్ అస్సలు తీసుకోలేను. యూనో, నీ వల్ల ఒక్క పని కూడా సరిగ్గా జరగదు. నేనే ఏదో ఒకటి చేస్తాను. ఒకవేళ ఈ డ్రాయర్ విరిగిందంటే దానికి అనుమానం వస్తుంది కదా. ఒకవేళ అడిగితే చెప్పు, నీ ఇంపార్టెంట్ వస్తువులు లోపల ఉన్నాయని చెప్పు. ఏంటి, గిటారా? గిటార్ ఉంటుందా ఇందులో? మరి నేను ఏ వస్తువు లోపల ఉందని చెప్పాలి. అది కూడా నేనే ఆలోచించాలా? సరే, నువ్వు ఆలోచించు, నేను దీన్ని విరగ్గొట్టానికి ఏదైనా తీసుకొస్తా. త్వరగా రా. తను నీ అదృష్టానికి తాళం ఈ డ్రా లోపల దాచిపెట్టుంది. అది దొరికిందంటే అప్పుడు ప్రజ్ఞ కదా అంతమైపోతుంది. మేడం, తెరుచుకో. ఇడియట్ లాక్, తెరుచుకో. ఏమైంది? చెయ్యి ఇరుక్కుపోయిందా? దొంగతనమా? మేడం రూమ్ లో, పైగా అది కూడా పట్టపగలు. లేదు 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 లేదు, నేను దొంగతనం చేయట్లేదు. యాక్చువల్లీ అది ఇక్కడ అవి సామాన్లేవో ఇందులో ఉండిపోయాయి నాతో చెప్పాడు. వాటిని తీయడానికి ట్రై చేస్తున్నాను, నేను తెరవడానికి ట్రై చేస్తున్నాను అంతే. సార్ చూడండి, ఈవిడ డ్రాలో నుండి ఏదో తీయడానికి ట్రై చేస్తున్నారు. నేను ఇక్కడికి వచ్చేసరికి ఆవిడ ఏమంటున్నారంటే దీని లోపల మీ సామాన్లేవో ఉండిపోయాయని చెప్తున్నారు. సార్ నాకైతే అనుమానంగా ఉంది, ఈవిడ ఈ డ్రాలో నుండి ఏదో దొంగతనం చేస్తున్నారు. మీరు ఒక్క నిమిషం ఆగండి, నేను మేడంని పిలుచుకొస్తాను. ఏ రఘు, రఘు, రఘు ఆగు. ఎక్కడికి వెళ్తున్నా ఇంత హడావిడిగా? తను సరిగానే చెప్పింది, నా వ్యాలెట్ ఏదైతే ఉందో అది ఆ డ్రాయర్లోనే ఉండిపోయింది. నిజం. ఓ అలాగా, అలాగైతే ఓకే. కానీ సార్, డ్రాని మీరు విరగొట్టాల్సిన అవసరం ఏముంది? అంటే దాని తాళం మేడం దగ్గర అయితే ఉంటుంది కదా. ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడని అడిగి తీసుకోవచ్చు కదా, సింపుల్. ఈ విషయం నేను ఆలోచించలేదు. చాలా స్మార్ట్ రఘు. అందుకే నేను అనుకుంటున్నాను నాకు పావని లాంటిది కాదు, నీలాంటి అసిస్టెంట్ ఉంటే బాగుంటుంది అని. తను మనం ఒక పని చేద్దాం, మనం లేడీ ముగాంబో వచ్చేంత వరకు వెయిట్ చేస్తూ ఉందాం. తను వస్తుంది, డ్రాని తెరుస్తుంది, ఆ తర్వాత అందులోంచి మనం దాన్ని తీసుకోవచ్చు. అదే నా వ్యాలెట్ని. వాలెట్ ఓకే. ఇప్పటికి చాలా అయింది. ఒకవేళ తను తిన్నగా నాకు తాళం ఇవ్వలేదంటే అప్పుడు నేను తిన్నగా వెళ్ళి ఆ డ్రాని విరగొట్టేస్తాను. ఇప్పుడు ఏమైంది? ఎందుకు నా దారికి అడ్డుగా ఉన్నారు? తాళం ఎక్కడుంది? ఏం తాళం? అరే అదే తాళం నిన్న రాత్రి నువ్వు నా దగ్గర నుంచి దొంగిలించావు. అలాగే ఈ రోజు ఉదయం నేను అదే తాళాన్ని దొంగిలిస్తున్నాను నింద వేశావు. ఆ తాళం ఎక్కడా? ఆ తాళం అయితే ఎక్కడో పెట్టాను, ఎక్కడ అనేది నాకు గుర్తులేదు. ఎక్కడో పెట్టేశాను అంటే ఏంటి నీ ఉద్దేశం? అంత విలువైన తాళాన్ని నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఎలా పెట్టేస్తావు? అరే తాళమే కదా, జ్యువెలరీ కాదు కదా. అరే ఆ తాళం నీ జ్యువెలరీ కంటే చాలా ఎక్స్పెన్సివ్. ఆ? అంటే జ్యువెలరీ అంటే అంత విలువైంది కాబట్టి మనం దాన్ని లాకర్లోనే పెట్టి ఉంచుతాం. ఇక ఆ లాకర్ని ఆ తాళంతోనే సేఫ్ గా లాక్ చేసి పెడతాం. అంటే మీ ఉద్దేశం ఆడవాళ్ళందరూ జ్యువెలరీకి బదులు తాళాన్ని మెళ్ళో వేసుకొని తిరగాలి అనా? చూసావా, నాతో పాటు ఉంటూ నువ్వు కూడా ఫన్నీగా మారిపోయావు. చూడండి, నేను చాలా అలసిపోయి ఉన్నాను. ఈ అనవసరమైన విషయాలు మాట్లాడి నన్ను ఇంకా విసిగించొద్దు. రెస్ట్ తీసుకొనివ్వండి. బేబీ ప్లీజ్ చెప్పు, నువ్వు ఆ తాళాలు ఎక్కడ పెట్టావు? గదిలోనా లేక ఇంకెక్కడైనా పెట్టావా? అది కూడా నాకు గుర్తులేదు. బేబీయా? ఈయన అసలు ఏం మాట్లాడుతున్నారో ఈయన కొంచెం కూడా తెలియడం లేదనిపిస్తోంది. At your service, ma'am. థ్యాంక్ యూ. ఇప్పుడు నీకు సంతోషమేనా? ఇలా చూడు ప్రవీణ్, పెళ్ళైన తర్వాత నువ్వు అన్ని డేట్స్ ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎప్పుడు కలిసాం, మన మొదటి డేట్ ఏ రోజు జరిగింది, ఆ తర్వాత మనం ఇద్దరం లంచ్ కి ఎప్పుడు వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళాం, అలాగే మన ఫస్ట్ లవ్ యానివర్సరీ, యు నో ఆల్ అబౌట్ దట్ స్టఫ్. ఒకవేళ నేను ఏదైనా మర్చిపోతే అప్పుడు నువ్వు నాకు గుర్తు చేయాలి. కోపం తెచ్చుకోకూడదు. ఎందుకు అలా చూస్తున్నావు?
అప్పుడప్పుడు నేను ఆలోచిస్తూ ఉంటాను అసలు నేను నిన్ను ఎందుకు ప్రేమించాను అని. ఎందుకు ప్రేమించావంటే అరే నువ్వు మాత్రం ఏది పడితే అది మాట్లాడచ్చు, కానీ నేనేమనకూడదా? వీటిలోనే నీకు నా ప్రేమ కనిపించాలి. నేను గొడవ పడితే అప్పుడు నువ్వు నన్ను ఒప్పించాలి, నన్ను ఇంకా ప్రేమించాలి. అదేంటంటే ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, పిక్చర్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అంటే దీని అర్థం పెళ్ళైన తర్వాత కూడా ఇప్పుడు ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుందన్నమాట. ప్రేమ అనేది అస్సలు ఉండదన్నమాట. అంటే అంతా నేనే చేయాలా? నువ్వు అసలేం చేయవా? ఒక నిమిషం, ఇక మీదట నేను గొడవ పడతాను, కానీ నువ్వు నన్ను ప్రేమించాలి. అయితే ఇప్పుడు నుండే స్టార్ట్ చేద్దాం. నేను ప్రేమించాలి, నువ్వు గొడవ పడాలంటే. సో లెట్స్ స్టార్ట్ విత్ ఎ కిస్. కిస్ ఇక్కడ ప్రవీణ్. రిలాక్స్ తను. అనే కొంచెం టైం ఇవ్వచ్చు కదా. నో ఐమ్ ష్యూర్, కొంచెం టైం ఇస్తే పేపర్స్ మన చేతికి వచ్చేస్తాయి. అలా చూడు ప్రవీణ్ బుల్బుల్, పద వెళ్ళి వాళ్ళ డేట్ని పాడు చేసేద్దాం. వాళ్ళ డేట్ ని పాడు చేసే ప్రాసెస్ లో నా మూడ్ పాడైపోతుంది. నువ్వు పద చెప్తాను. హాయ్. ఇంట్లో వంట చేయలేదా ఏంటి? ఇలా బయటికి డిన్నర్ చేయడానికి వచ్చేసారు? తను ప్రవీణ్, అదేంటంటే మీ ఇద్దరి లైఫ్లో అయితే ఏమాత్రం రొమాన్స్ లేకుండా పోయింది. మీ ఇద్దరి లవ్ లైఫ్లో కాస్త ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారు. బట్ ఎవరు చేసిన కర్మ వాళ్ళే అనుభవించాలి. ఎనఫ్ ఆఫ్ ఇట్ బుల్బుల్. జస్ట్ బికాజ్ నేనేమీ మాట్లాడడం లేదంటే దాని అర్థం నువ్విలా. ఒక్క నిమిషం, మీరిద్దరూ మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి. అదేంటంటే ఈరోజు మా ఇద్దరి లవ్ యానివర్సరీ. సో మీరిద్దరు ఇక్కడికి చెప్పకుండా వచ్చారు కాబట్టి ఇలాంటి ట్రీట్మెంట్ మీకు దొరుకుతుంది. లవ్ యానివర్సరీ? ఆ, ఏమైంది? మీరిద్దరు ఎందుకు ఇంత ఆశ్చర్యంగా చూస్తున్నారు? ఓ నావ్ ఐ అండర్స్టాండ్. మీ ఇద్దరి లైఫ్లో లవ్ అనేదే లేదు. మరి లవ్ యానివర్సరీకి అర్థం మీకెలా తెలుస్తుంది? అక్క చెప్పు సౌమ్య అక్క. బుల్బుల్, నేను ప్రజ్ఞని మాట్లాడుతున్నాను. నాకు తెలుసు. పర్లేదు చెప్పు. అదేంటంటే ఈరోజు నాకు ప్రవీణ్ కి లవ్ యానివర్సరీ, అందుకని మేమిద్దరం కాస్త టైం స్పెండ్ చేయడానికి వచ్చాం. ఆఫీస్ కి కూడా వెళ్ళనే లేదు. సరే కానీ 2 నిమిషాలు నాతో మాట్లాడు ప్లీజ్. ఓకే, 2 నిమిషాలు మాట్లాడొచ్చు. ప్రవీణ్ ఇప్పుడే వస్తాను. అక్క, ఇక్కడ ఆలియా తను నా ఎదురుగా ఉన్నారు. వాళ్ళిద్దరూ అసలు అక్కడేం చేస్తున్నారు? ఇక్కడ ఏం చేస్తున్నారో తెలియదు కానీ మా లవ్ యానివర్సరీని స్పాయిల్ చేసేస్తున్నారక్క. చూడక్క, వాళ్ళిద్దరు కలిసి ప్రవీణ్ ని ఏమైనా ప్రశ్నలు అడగడం మొదలు పెట్టడానికి ముందు, తన మూడ్ని స్పాయిల్ చేయడానికి ముందు నేను అక్కడికి వెళ్ళి మొత్తం మేనేజ్ చేస్తాను. నేను నీతో తర్వాత మాట్లాడతాను, ఓకే? అలాగే కానీ వాళ్ళిద్దరు అక్కడి నుంచి బయలుదేరలేదు అంటే అప్పుడు మీరిద్దరు అక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోండి. రూమ్ లో కాకపోతే ఇంకెక్కడ పెడుతుంది? ఖచ్చితంగా ఇక్కడే కూడా పెట్టుంటుంది. నువ్వేం చేస్తున్నావు అభి? ఆ ముగాంబ వచ్చి రాగానే హిట్లర్ లాగా ప్రశ్నించడం మొదలు పెడుతుంది. దాన్ని ఇక్కడికి రావడానికి ముందే పడుకో, లేకపోతే రూమ్ మొత్తం నీ చేత క్లీన్ చేస్తుంది. కానీ క్లీన్ చేసేటప్పుడు తాళాలు దొరికే అవకాశం కూడా ఉంటుంది. ఇంత ఎక్కువ పనిచేసినందుకు నాకు ఈ ప్రపంచం మొత్తం దొరుకుతుందంటే కూడా నాకు అదేం అక్కర్లేదు. ఏంటిదంతా? ఈ గదిలో ఏదో పెద్ద తుఫాన్ వచ్చిందనిపిస్తోంది. అర్థమైంది. ఈయన ఈ గది మొత్తం చిందరవందర చేసి ఇప్పుడు ఇలా ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఈయనెందుకు లేపడం? లేచారంటే మళ్ళీ అనవసరంగా మాటలు మొదలు పెడతారు. నేనే సర్దుకుంటాను. భలే ఉంది. తనే సర్దుకుంటుంది. నా చేత చేయిస్తుందేమో అని అనవసరంగా భయపడ్డాను. సరేలే, ఎలాగో పడుకున్నాను కాబట్టి ఇక నిద్రపోతాను. ఏయ్, ఏమైంది? ప్రవీణ్ ప్లీజ్, నువ్వు కాసేపు నన్ను ఒంటరిగా వదిలే. అరే, ఎంత మంచి లొకేషన్ ఇది. ఈరోజు మంచి రోజు కూడా. మరి ఒంటరిగా ఎలా వదిలేయాలి? చెప్పు, ఏమైంది? ఎందుకు ఇంత టెన్షన్గా ఉన్నావు? ప్రవీణ్, నేను చెప్పాను కదా, ప్లీజ్ లీవ్ మీ అలోన్. నాకు మాట్లాడాలని లేదు. అయినా నేను నీకేమని చెప్పాలి? ప్రవీణ్, నాకు చాలా భయంగా ఉంది. ఎందుకో తెలీదు, చాలా విచిత్రమైన ఫీలింగ్ కలుగుతుంది. ఎలా అనిపిస్తుందంటే ఏదో చెడు జరగబోతుంది అన్నట్టు.
ఎందుకో నేను చాలా అన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నాను ప్రవీణ్. ప్రవీణ్, మనం ఒక పని చేస్తే ఎలా ఉంటుంది? అది అది మనం ఇద్దరం వెంటనే ఏదో ఒక విధంగా పెళ్లి చేసేసుకుందామా? చూడు, ఒకవేళ మనం గనక పెళ్లి చేసుకున్నామంటే అప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా. ఒక విషయం చెప్పు, ఉన్నట్టుండి నీకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన అసలు ఎందుకు వచ్చింది? చూడు బుల్బుల్, పెళ్లి చేసుకుందాం, మనం ఖచ్చితంగా చేసుకుందాం. అంతకంటే ముందు మనం అనుకున్నది సాధించాలి. ప్రజ్ఞని అభిని ఒకటి చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనం పెళ్లి చేసుకుందాం, ఎందుకంటే వాళ్లే కదా మనం పెళ్లి చేయాల్సింది. అదంతా సరే ప్రవీణ్, అరే. నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదు? నాకు తెలుసు, నాకు చాలా బాగా తెలుసు మన ఇద్దరి పెళ్లి కంటే ముందు ప్రజ్ఞ అక్క బావగారు కలిసిపోవడం చాలా అవసరమని. కానీ నాకు చాలా భయంగా ఉంది ప్రవీణ్. మనం ఇద్దరం ఒక పని చేద్దాం. మనం ఇద్దరం కలిసి వెళ్ళి కోర్టులో పెళ్లి చేసేసుకుందాం. దాని గురించి ఎవరికి ఏం చెప్పొద్దు. ట్రస్ట్ మీ, మనం ఇద్దరం పెళ్లి చేసుకున్నామనే విషయం మనం ఎవరికి చెప్పొద్దు. ఇలాగే సైలెంట్ గా ఉందాం. అంటే అట్లీస్ట్ కోర్ట్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల నా మనసులో కాస్త ధైర్యంగా ఉంటుంది కదా, నువ్వు నా వాడివని. ప్రవీణ్ ప్లీజ్ పెళ్లి చేసుకుందాం. ప్లీజ్ ప్రవీణ్, నాకు చాలా భయంగా ఉంది. ఒక్కోసారి ఎలా అనిపిస్తుందంటే ఎవరో నిన్ను నా నుండి లాగేసుకోవడానికి ట్రై చేస్తున్నా. ఏంటి బుల్బుల్, నువ్వు కూడా ఇలా ఆలోచిస్తున్నావు? ఇంత అందమైన ప్లేస్కి మనం డేట్కి వచ్చాం, నువ్వు నెగిటివ్గా మాట్లాడుతున్నావేంటి? అయినా నన్ను నీకు దూరం చేయగలిగిన వాళ్ళు ఎవరున్నారు? చూడు, నేను నీకు ఆఖరిసారిగా చెప్తున్నాను, మన ఇద్దరి మధ్యలోకి ఎవరు రారు.